కింద మనకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత పొడుగు ఎంతైతే కావాలో పొడుగు తీసుకోండి. చెస్ట్లో 6వ భాగానికి చంక మార్క్ వేసుకోండి. చంక మార్క్ వేసుకొని దాన్ని స్ట్రైట్ లైన్ చేసుకోండి. అలాగే చెస్ట్లో 6వ భాగానికి షోల్డరు, దాంట్లో హాఫ్ నెక్. 4వ భాగం చెస్ట్లో హైయర్ చెస్ట్లో 4వ భాగానికి 1/2 ఇంచ్ కలుపుకొని బ్యాక్. అలాగే నడుము 4వ భాగానికి 1 ఇంచ్ కలుపుకొని నడుము మార్క్. అలాగే నెక్ డౌన్ ఎంత అయితే అంత తీసుకోండి. ఎంత నెక్ 8 చంక రౌండ్ ఎంతైతే మనం కొలుసుకున్నామో ఆ చంక రౌండ్కి ఇది కరెక్ట్గా ఆఫ్ వచ్చేటట్లు మార్క్ చేసుకున్నాం. విజయలక్ష్మి గారు బయటకు అక్కడికి వెళ్ళి కూర్చోమని దగ్గరికి వెళ్ళకండి. ఇక్కడ ఎక్కడైతే మనం మార్క్ పెట్టుకున్నామో అక్కడ మార్క్ పెట్టుకున్నాం. బ్యాక్ కింద ఫ్రంట్ ఒక 1 ఇంచ్ పొడుగు పెట్టుకొని, చిన్న సైజ్ జాకెట్ కాబట్టి చెస్ట్కి మిడిల్ చెస్ట్కి ఉన్న తేడానే తీసుకోవాలి. ఫ్రంట్ ఎంతైతే ఉందో ఫ్రంట్ నెక్ తీసుకోవడం, ఇది యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకొని తగ్గొట్టేసుకోవడమే. నేను మరి ఇంకే కొలతలు గట్రా తీసుకోక్కర్లేదు. దీనికి ఒక మార్క్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాం. దీని పని అయిపోయింది. అలాగే ఫ్రంట్ కొలతలు అంతా 12.5 దీంట్లో మార్క్ చేయండి, దీంట్లో మార్క్ చేయండి. అలాగే చెస్ట్లో 10వ భాగాన్ని తీసుకొని దానికి 1 ఇంచ్ కలుపుకొని ఫ్రంట్ దాట్ కోసం మార్క్ చేయండి. దీనికి ఇంచు పావు దాటుగా రోజు తీసుకోండి. అలాగే మిడిల్ చెస్ట్ అంతా 34 అంటే 4వ భాగం తీసుకొని దానికి 1 ఇంచ్ కలుపుకోండి. 1 ఇంచ్ కలుపుకుంటే ఇంత లూజ్ పెరుగుతుంది. ఆ లూజ్ ఇక్కడ దాంట్లోనే తర్వాత తీసేస్తాము.
ఇది మనం తీసుకునేదే, దాంట్లో కొంచెం రౌండింగ్ షేప్ చేసుకుంటాం అంతే. అట్లా అవసరం లేదు. ఫ్రంట్ నెక్కి ఒక పావు నుంచి షేప్ చేసేయండి. ఇక్కడ ఒక డాట్ వేసుకోండి. అలాగే ఫ్రంట్ కోసం ఒక చిన్న గుల్కా తీయండి. ఇక్కడ మనం డాట్ ఎంతైతే పడతామో ఆ డాట్ అలవెన్స్ని తీసేయడం. ఆ రౌండ్ అలా తిరగాలి. చేయి కింద మార్జిన్ మనకి ఎంత కావాలో అంత తీసుకొని, చేయి పొడికి ఎంత ఉందో దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకొని చెస్ట్లో 10వ భాగాన్ని చంక డౌన్ కోసం తీసుకోవడమే. చంక రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని 1/2 తీసుకుంటాం. చేయి లూజ్ ఎంతైతే ఉందో దీనికి ఒక 1 ఇంచ్ షేప్ చేసుకొని ఫ్రంట్ లోతు తీసుకోవడం. ఇది హ్యాండ్స్, ఇది ఫ్రంట్. ఓకేనా? ఇది బ్యాక్. ఓకేనా? అందరికి అర్థమైనట్ట? దీన్ని చోలీ కట్ అంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి.